అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు. కొందరు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటుంటే మరికొందరేమో దౌర్జన్యం దాడులు చేసి టీడీపీ హిట్ లిస్ట్లోకి చేరారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఇష్టం వచ్చినట్లుగా దూషించారు. వ్యక్తిగత జీవితాలపై జుగుప్స కలిగేలా పోస్టులు పెట్టారు. అధికారం పోయాక కూడా మారలేదు. కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఈసారి రూటు మార్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఉన్నవి లేనివి కలబోసి ఫేక్ వార్తలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి ఆగడాలకు ఇకపై చెక్ పడనుందా? సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండకపోతే జైలుకేనా? ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియానే రాజ్యమేలుతుంది. ముఖ్యంగా ఇది రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో అభ్యంతరకర పోస్టుల నియంత్రణకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసభ్య కంటెంట్పై చర్యల అధ్యయనానికి 5 మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది. సోషల్ మీడియా చట్టాలు, జవాబుదారీతనం, యూజర్ల రక్షణ, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నకిలీ పోస్టులు, డీప్ ఫేక్లు రాజకీయ వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు ఎంతలా రెచ్చిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతంలో వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు రూటు మార్చి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండడం కూటమి పెద్దలకు తలనొప్పిగా మారింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులకు అడ్డు అదుపు ఉండేది కాదు. వర్ర రవీంద్ర లాంటి వాళ్లు టీడీపీ, జనసేన నేతలను ఆమ్మనాబూతులు తిడుతూ స్వైర విహారం చేశారు. కట్ చేస్తే కూటమి అధికారంలోకి రాగానే వరుసగా సోషల్ మీడియా సైకోలను జైలుకు పంపింది. దీంతో వాళ్లంతా కొన్నాళ్లపాటు కుక్కిన పేనులా పడున్నారు. ఇక సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో అరెస్టులు ఆపేసింది ప్రభుత్వం. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతున్నారు. ఈసారి వ్యక్తిగత దూషణలు తగ్గించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కట్టుకథలతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పోయేలా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ కూటమి పెద్దలు మదనపడుతున్నారట. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎవరినైనా తిట్టేయొచ్చునన్న ధైర్యం కొందరికి వచ్చేసింది. జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో అయితే వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా బూతులే మాట్లాడారు. చేతిలో మొబైల్, నోటిలో బూతులు, ఇవే ఆయుధాలుగా మారాయి వారికి. అప్పట్లో ప్రపంచంలో కోట్లాది మందికి అభిమాన హీరో పవన్. చంద్రబాబు దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న నాయకుల్లో ఒకరు. కానీ ఈ ఇద్దరిపై వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా బూతులు తిట్టారో, దూషించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు చంద్రబాబు కుటుంబంపై, లోకేష్ పుట్టుకపై కూడా తిట్లు. బాబోయ్, అసలవి ఎంత జుగుప్స కలిగించేలా ఉండేవి. మరోవైపు పవన్ పెళ్లిళ్లను ప్రస్తావించడం, చంద్రబాబు ఫ్యామిలీపై దారుణ కామెంట్లు. ఒకటేంటి, షర్మిలను సైతం దారుణంగా తిట్టారు. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్, పోస్టుల నియంత్రణ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏం జరుగుతుందో నివేదికలు తెప్పించుకుంటోంది. అరికట్టేందుకు కఠిన చర్యల దిశగా సాగుతుంది. అసభ్య పోస్టుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి 5 మంత్రులతో కమిటీ వేసింది. మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేపట్టి నివేదికను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియా చట్టాలు, నియమాలు, గైడ్లైన్స్ను సమీక్షించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, కంటెంట్లో జవాబుదారీతనం, బాధ్యతలు, నియంత్రణ చర్యలు, అంతర్జాతీయ విధానాలు, పారదర్శక ప్రమాణాలు, యూజర్ల రక్షణ, ప్రమాదకర కంటెంట్, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం, పోస్టులపై ఫిర్యాదులు, పరిష్కారాలను అధ్యయనం చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే పౌర హక్కుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సలహాలను ఇవ్వనుంది. రాష్ట్రంలో సోషల్ మీడియా రాజకీయం ట్రెండ్ నడుస్తోంది. నకిలీ పోస్టులు, అనుచిత వ్యాఖ్యలు, డీప్ ఫేక్ మార్పింగ్, ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలు రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో ఎవరు పడితే వారిపై ఇష్టారీతిన అసభ్యకర, అవమానకర పోస్టులు చేస్తుండడం పెను సమస్యగా మారింది. అధికార, ప్రతిపక్షమనే కాదు, అన్ని పార్టీలకు చెందిన నేతలపై సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు వెల్లువలా వస్తున్నాయి. వీటిలో కొన్ని సొంత పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి పెడుతుంటే, మరికొందరు మాత్రం ఫేక్ పేర్లు, ఫోటోలతో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న విపరీత పోకడలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేసులు, జడ్జిలు, కోర్టు తీర్పులపై కూడా వక్రభాష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా సోషల్ మీడియా మారిపోయింది. వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు లేనిది ఉన్నట్లు చూపుతూ ఫేక్ ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా కొన్ని పోస్టులు చేస్తూ అధికార పార్టీ కార్యకర్తలను తప్పుదారి పట్టించడం, తమ ట్రాప్లో ఇరుక్కునేలా చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలను ముందుగా రెచ్చగొట్టడం, ఆ తరువాత వారు రెచ్చిపోతే సోషల్ మీడియాలో అల్లరి చేయడం అన్న కాన్సెప్టుతో పనిచేస్తున్నట్లు జనసేన, టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న సోషల్ పోస్టుల వ్యవహారంలో ఈ కమిటీ చేసే సూచనలు కీలకంగా మారబోతున్నాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం సోషల్ పోస్టుల నియంత్రణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్తో పాటు వివిధ రూపాల్లో ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో కమిటీ చేసే సిఫార్సులపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ చేస్తున్న వ్యూహాత్మక దాడిని కూటమి ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.